శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చాలా బాగుందండి. చాలా క్లాస్ గా ఉన్నారు అండ్ లైక్ ఆయన స్వాగ్ గానీ ఆయన మేనరిజం గానీ లైక్ ముందు మేము ఎలా చూస్తూ పెరిగాము ఆయన్ని సేమ్ అలాగే అనిపించింది. అండ్ ఆయన చాలా బాగున్నారు. లైక్ 20 years బ్యాక్ 20 years యంగర్ గా అనిపిస్తున్నారు. చాలా చూద్దాం, ఖచ్చితంగా అనిల్ గారి అయితే నాకు తెలిసినంత వరకు చాలా ఫన్ క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. మనకు తెలిసిన వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం లాస్ట్ టైం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇప్పుడు ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా నిండిపోతుందని అనిపిస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ అదే షాట్ చేశారు. సోషల్ మీడియాలో చెప్తారు, ఎలా అనిపిస్తుంది షాట్? అక్కడ ఆయన లైక్ నాకు అది చూడగానే ఆయన వింటేజ్ లుక్ తో ఉన్న చిరంజీవి గారు గుర్తొచ్చారండి. నేను ఎలా అయితే చిన్నప్పుడు చూస్తూ పెరిగానో సేమ్ అలాగే కనిపించారు పోస్టర్స్ లో గానీ అంతా. థ్యాంక్ యూ. చాలా సూపర్, చాలా చాలా బాగుంది. మన శంకర వరప్రసాద్ గారు పండగ వస్తున్నారని ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, చూసారు కదా, ఎలా ఉంది? బాగుందండి. ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ముఖ్యంగా కెమెరామెన్ కానీ ముఖ్యంగా బీజిఎం కానీ ఎలా ఉన్నాయంటే కొత్త లుక్ చూపించారు కదా. బీజిఎం అయితే అన్ఎక్స్పెక్టెడ్. ఓల్డ్ మ్యూజిక్ తీసుకుని మంచిగా చేశాడు. నేమ్స్ ఇస్తాడు, ఇంకా చాలా మంచి సాంగ్స్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాడు 4 songs ఇచ్చేసాడంట. సో ఈగర్లీ వెయిటింగ్. మెగాస్టార్ ని ఇలాగ సూట్ లుక్ లో ఇలాగ మాస్క్ అంటే కూడా క్లాస్ లో చూడడం ఎలా అనిపిస్తుంది? ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసాడు అనిల్ రావుపూడి గారు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సంక్రాంతి. మామూలుగా అనిల్ రావుపూడి డైరెక్షన్ అంటే ఎక్కువ ఫన్ ఉండే క్యారెక్టర్ ని సృష్టిస్తారు, కానీ మెగాస్టార్ ని ఈసారి కొత్త జోనర్ లో చూపిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మెగాస్టార్ 150 ఫిల్మ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చూద్దామండి. నాకైతే 500 crores పడుతుందని అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆ లెవెల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్. సంక్రాంతి కోసం రికార్డ్ బ్రేక్ చేస్తారా? అది మనం ఇప్పుడే చెప్పలేం కదా. ఈ సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా. ఈ సినిమాలో వెంకటేష్ గారు ఉన్నారు, ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. ఒక మాటలో మెగాస్టార్ 157 ఫిల్మ్స్ ఎలా ఉంది? టైటిల్ ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. శంకర ప్రసాద్ గారు లుకింగ్ గానీ ఆ డ్రెస్సింగ్ గానీ కోట్లో ఆ స్పెట్స్ పెట్టుకొని వచ్చేస్తుంటే గూస్ బంప్స్. అబ్బా అబ్బా అబ్బా, అనిల్ రావిపూడి గారు ఏంటంటే మీరు సినిమాలు ఇలా తీస్తున్నారంటే, మన లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసారు, ఇట్టు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ మన పండగకి శంకర ప్రసాద్ వస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇట్టు తీసుకొస్తున్నారు. టైటిల్ నేమ్ సూపర్ ఉంది. అసలు ఆ థాట్స్ రావడం ఏంటి అసలు చెప్తున్నా కదా, చాలా చాలా బాగుంది. ప్రోమో బీజిఎంస్ గానీ మన వెంకటేష్ గారి వాయిస్ ఓవర్ గానీ అసలు చెప్తున్నా కదా, గూస్ బంప్స్ అన్న. అసలు ఆ గుర్రాన్ని తీసుకుంటే అప్పుడు అబ్బా అబ్బా ఏందా గుర్రాన్ని పట్టుకొని పక్కన నడుచుకుంటే స్పెట్స్ పెట్టుకొని అబ్బా, అది అసలు చెప్తున్నా కదా వేరే లెవెల్ ఉంది. అసలు టైటిల్ సూపర్, అసలు డిఫరెంట్ గా ఉంది టైటిల్. మన చిరంజీవి గారు నేమ్ మార్చారంటే అనిల్ రావుపూడి గారు మార్చి సినిమాలో పెట్టారు, బాగుంది. అంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఇది డిఫరెంట్ గా థాట్స్ లో ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్న శంకర్ ప్రసాద్ గారు సినిమా అయితే ఖచ్చితంగా చెప్తున్నా, ఇది మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దల్. మెగాస్టార్ లుక్ అసలు క్లాస్, వెరీ వెరీ క్లాస్. అసలు నడుస్తూనే వస్తుంటే అబ్బా వేరే గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా. అబ్బా అసలు చెప్తున్నా, ఒక్క మాటలో చెప్తున్నట్టే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది.